హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3. ఏ నిజాం కాలంలో పరిపాలనాధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుంచి రప్పించారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మీర్ మహబూబ్ అలీ ఖాన్. క్వశ్చన్ నెంబర్ 5. నిజాంల కాలంలో ఎవరి సంస్కరణల తర్వాతి కాలంలో ముల్కీ మరియు నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవి? మీర్ తురాబ్ అలీ ఖాన్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫార్మాన్ ఆధారంగా హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 1919 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా వ్రాసినాడు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి. క్వశ్చన్ నంబర్ 9 వచ్చేసి కింది వాక్యాలను పరిగణించండి అంటుండు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. స్టేట్మెంట్ బి వచ్చేసి హైదరాబాద్ రాజ్యము ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని ఆయన 1947 సంవత్సరంలో విలీన ఉద్యమంను ప్రారంభించడం. రెండు స్టేట్మెంట్లలో మనకు సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన రెండు స్టేట్మెంట్లు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాణ్ణి జతపరచమంటాడు. ఈ క్రింది వాణ్ణి జతపరచం. బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులు ఇచ్చాడు. ఇక్కడ శాఖల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు పూల్చంద్ గాంధీ వచ్చేసి విద్యాశాఖ, జిఎస్ మెల్కోడి వచ్చేసి మనకు ఆర్థిక శాఖ, కేవి రంగారెడ్డి వచ్చేసి మనకు సుంకములు మరియు ఎక్సైజ్, అన్నారావు స్థానిక స్వపరిపాలన. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. A4 B3 C2 D1. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి మనకు 1938లో వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కృతులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చేర్చుకోవడానికి తిరస్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిని గుర్తించండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. కట్టమంచి రామలింగారెడ్డి. క్వశ్చన్ నంబర్ 15 వచ్చేసి ఈ కింది వారిలో ఎవరు మొదటి నుంచి విశాలాంధ్ర భావనను సమర్థించిన నాయకులు అంటుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కాళోజీ నారాయణరావు మరియు స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆంధ్రతో తెలంగాణ విలీనం అయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ఫజుల్ అలీ కమిషన్కి విన్నవించిన టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. టి ఆనందరావు. క్వశ్చన్ నంబర్ 20. ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలిగజేయవలసిన ఆవశ్యకతను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ యొక్క రిపోర్ట్లో ఎన్నో పేరులో పొందుపరచబడి ఉంది?
ఆన్సర్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. పేరా 368. నెక్స్ట్ క్వశ్చన్ మన క్వశ్చన్ నెంబర్ 27. 1858లో తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కె అచ్యుతరెడ్డి ఎవరిపైన గెలుపు పొందారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రవి నారాయణ రెడ్డి. ఇక్కడ చూడండి, కింది నాయకులను వారి సంస్థలతో జతపరచమంటున్నాడు. ఇక్కడ నాయకుడు, అక్కడ సంస్థ అయితే మనకు ఇవ్వడం జరిగింది. కె రామదాస్ వచ్చేసి మనకు తెలంగాణ ప్రాంతీయ సమితి. మనకు 3 ఎక్కడ ఉంది? ఇక్కడ. కాటం లక్ష్మీనారాయణ వచ్చేసి మనకు తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ. ఏ మదన్ మోహన్ వచ్చేసి మనకు తెలంగాణ ప్రజా సమితి. టి పురుషోత్తమరావు వచ్చేసి మనకు తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ మనకు. క్వశ్చన్ నంబర్ 37 వచ్చేసి కింది వాక్యాలను పరిగణించండి అంటుడు. ఏ వచ్చేసి మనకు బోకస్ సర్టిఫికేట్ల ఆధారంగా 1969 వరకు 24,000 మంది నాన్ ములికీలు అధికారికంగా తెలంగాణలో ఉద్యోగాలు పొందారు. స్టేట్మెంట్ బి వచ్చేసి 1956లో రాజధానికి వలస వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు 1969 నాటికి స్థానికులుగా గుర్తించబడ్డారు. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకు ఏ మరియు బి రెండు సరైనవి. క్వశ్చన్ నంబర్ 40. 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్రలో 1354 గ్రామాలకు విద్యుదీకరణ జరిగితే తెలంగాణలో మాత్రం 229 నుంచి 31 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరిగిందని అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆరుట్ల కమలాదేవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు జనవరి 18 మరియు 1969 సంవత్సరంలో జరిగిన అఖిలపక్ష సమావేశాలకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి అంటాడు. స్టేట్మెంట్ ఏ తెలంగాణలో ములికి నిబంధనలను ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వ్యక్తులను వెనక్కి పంపి వారి స్థానంలో స్థానికులను నియమించాలి. స్టేట్మెంట్ బి బోగస్ ములికి సర్టిఫికేట్ల సాయంతో ఉద్యోగాలను పొందిన వారి విషయంలో విచారణ జరపాలి. ఇచ్చిన 2 స్టేట్మెంట్లలో సరైన వాక్యాలను ఎంచుకోమంటుంది మనకు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా మనకు సరైనవి. క్వశ్చన్ నంబర్ మనకు 44. 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చమంటారు. ఏ డిమాండ్స్ డేని పాటించమని తెలంగాణ ప్రజాసమితి పిలుపునిచ్చింది. బి హైదరాబాద్లో తెలంగాణ అమరుల దినం పాటించారు. సి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా డాక్టర్ ఎం చిన్నారెడ్డిని ఎన్నికయ్యారు. డి హైదరాబాద్కు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకస్మిక పర్యటన. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడి. కింది వాక్యాలను పరిగణించండి. ఏ 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి జోనల్ విధానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 6 జోన్లుగా విభజించబడింది. స్టేట్మెంట్ బి హైదరాబాద్ను ఫ్రీ జోన్గా చేశారు. ఇచ్చిన 2 కూడా స్టేట్మెంట్లు సరైనవి. ఏ మరియు బి. క్వశ్చన్ నంబర్ 50 మనకు జీవో నంబర్ 610ను ఎప్పుడు జారీ చేశారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 30 డిసెంబర్ 1985 సంవత్సరం. క్వశ్చన్ నంబర్ 51 వచ్చేసి మనకు సుప్రీంకోర్టులో జీవో నంబర్ 36ను సవాల్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటరియట్ ఉద్యోగి ఎవరు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏవిఎస్ నరసింహారావు. క్వశ్చన్ నంబర్ 52. ఏ ఆర్టికల్ కింద 1969లో జీవో నంబర్ 36 యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు?
ఆర్టికల్ 32. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ మనకు 55 వచ్చేసి 6 సూత్రాల పథకం ఉల్లంఘనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీలో మిగతా సభ్యులు ఎవరంట? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కమలనాథన్ మరియు ఉమాపతిరావు. క్వశ్చన్ నంబర్ 51 6 సూత్రాల ప్రణాళిక 6 పాయింట్ ఫార్ములాను వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయక మంత్రి కేసీ పంత్ సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించిన తెలంగాణ నాయకులను పేర్కొనమంటుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఎస్పి గిరి, జిఎస్ మెల్కోటే, మల్లికార్జున్ మరియు ఎంఎం ఖసీం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిగణించండి అంటుంది. స్టేట్మెంట్ ఏ 1978 నవంబర్లో జగిత్యాలలో రైతు కూలీలు జగిత్యాల జైత్యయాత్ర అనే ఊరేగింపును నిర్వహించారు. బి స్టేట్మెంట్ వచ్చేసి ఈ ఊరేగింపులో సుమారు 35,000 మంది ప్రజలు పాల్గొన్నారు. స్టేట్మెంట్ సి వచ్చేసి కార్మిక యూనియన్ అధ్యక్షుడు గంజి రామారావు ఈ ఊరేగింపును నిర్వహించారు. డి వచ్చేసి జనసామాన్యులను ఉద్దేశించి మాట్లాడిన వారిలో గద్దర్ మరియు వరవరరావు ఉన్నారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ బి మరియు స్టేట్మెంట్ సి మరియు డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కింది వాటిని జతపరచమంటుడు. నక్సలైట్ ఉద్యమము నాటి ముఖ్య సంఘటనలు ఇక్కడ జరిగిన సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచమంటాడు. ఫస్ట్ ఏ చూడండి. ఇక్కడ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి యూనియన్ ఎప్పుడు? ఇది 1974. ముద్దునూరు గ్రామంలో పటేల్ నారాయణ హత్య 1978. అల్లంపల్లి అడవులలో నక్సలైట్లచే 10 మంది పోలీసుల హత్య 1987. తాడిచెర్ల మండల అధ్యక్షుడు మల్హార్ రావు హత్య 1988. మనకు ఏవది వచ్చేసి 3 A3. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ మనకు. క్వశ్చన్ నంబర్ 70 నక్సలైట్ల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి నుండి నాట్యం లేదు, పాట లేదు మరియు ఉపన్యాసం లేదు అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పేర్కొనమంటాడు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఎన్టీ రామారావు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 74 చూడండి. ఎన్టీ రామారావుకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి అంటుంది. ఏ వచ్చేసి 1983 ఎన్నికల సమయంలో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు మరియు నక్సలైట్ల ఏజెండే నా ఏజెండా అనే నినాదంతో ఎన్టీ రామారావు ప్రచారం చేశారు. స్టేట్మెంట్ బి వచ్చేసి తెలుగు తల్లి అనే భావనను ప్రచారం చేయడం మరియు ట్యాంక్ బండ్పై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపై దాడి చేశారు. ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అంటూ? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు బి 2. క్వశ్చన్ నంబర్ 76 మనకు క్రింది వాక్యాలను పరిగణించండి అంటాడు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. స్టేట్మెంట్ బి వచ్చేసి విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏబి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు క్రింది వాటిని జతపరచండి అంటాడు. హైదరాబాద్లో ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు ఇచ్చాడు. ఇక్కడ యజమాని పేరు అయితే ఇచ్చాడు. మనకు
నార్నే ఎస్టేట్స్, కల్నర్ రంగారావు. జన చైతన్య హౌసింగ్, మాదాల సుధాకర్. శ్రీ లక్ష్మీప్రియ ఎస్టేట్స్, శివారెడ్డి. శిల్ప ఇన్ఫ్రాటెక్, ఎస్ మోహన్ రెడ్డి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80 మనకు 1983లో ఎవరి హఠాత్ మరణం వల్ల హిమాయత్ సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నారాయణరావు గౌడ్. క్వశ్చన్ నంబర్ 81, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మెకిన్సే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.